మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర రేణుకా ఎల్లమ్మ ఆలయ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రం ఫౌండేషన్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ బంధువులు, ఆలయ కమిటీ సభ్యులు సైదులు గౌడ్ను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గుడి నిర్మాణంలో కొంత భాగాన్ని తానే స్వయంగా ముందడుగు వేసి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం కోసం 2 గుంటల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన స్థలదాత రంగారెడ్డిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదిరెడ్డి రామిరెడ్డి, గౌడ సంఘం నాయకులు నాగరాజు గౌడ్, నాగయ్య, కళ్ళు శ్రీనివాసరెడ్డి, జేరిపోతుల సత్యనారాయణ, జేరిపోతుల మల్లయ్య, లింగయ్య, రమేష్, సైదులు, అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు, గౌడ బంధువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాడుగులపల్లి మండల పరిధిలోని ఇందుగుల గ్రామ పంచాయతీలో మరి శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం, రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం, వనమైసమ్మ తల్లి దేవాలయం నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా నా గౌడ సోదరుల సమక్షంలో, కమిటీ సభ్యుల సమక్షంలో మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇందుగుల గ్రామం అనేది ఒక ఆదర్శ గ్రామం, చాలా చైతన్యవంతమైన గ్రామం. అలాంటి గ్రామంలో కులదేవతలు కంపల్సరీ అవసరం. మరి అలాంటి కార్యక్రమం తీసుకున్నందుకు నా సోదరులకు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ, నిజంగా మరొకసారి నేను స్థలదాత రంగారెడ్డి గారికి మరి సుమారు 2 గుంటల స్థలాన్ని మరి కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి మరి విరాళంగా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. వారితో పాటు మరి ఈ దేవాలయానికి సహకరించే ప్రతి ఒక్క దాతకు కూడా మరి ఖచ్చితంగా నేను హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మరి నా సోదరుల కోరిక మేరకి నా తల్లిదండ్రులు తండ్రి జానయ్య గౌడు, లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థంగా మరి 1 లక్ష రూపాయలు నేను ముందుగా మరి దేవాలయ నిర్మాణానికి ప్రకటించడం జరుగుతుంది. మరి నా సోదరులు నిన్న నా దగ్గరకు వచ్చినప్పుడు శంకుస్థాపన ఉందనే కార్యక్రమంలో మీరు రండి, మాకు డబ్బుల సంగతి తర్వాత మేము దేవాలయం నిర్మించుకోవాలి, మా గ్రామం, మన పిల్లలు, మన కులస్తులు అందరూ బాగుండాలి అనే ఆలోచనతోటి ముందుకు సాగారు. మరి అదేవిధంగా మరి ఈరోజు చూసుకుంటే ఎక్కడైనా ఈ మండలమే కాదు, జిల్లాలో ఎక్కడ దేవాలయాలు నిర్మించినా, ఎక్కడ పేదవారు చనిపోయినా, ఎక్కడ పేదవారు పెళ్ళిళ్ళు చేసుకున్నా నా వంతు ఆర్థిక సాయం ప్రతి ఒక్క గ్రామంలో అందించడం జరుగుతుంది. నిజంగా మరి దేవాలయాలు నిర్మించడం అనేది మన గ్రామంలో మన చిన్నారులకు కానీ, మన పెద్దలకు కానీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే ఆలోచనతోటి దేవాలయాలు ప్రతి గ్రామంలో నిర్మించుకుంటారు. అదే కార్యక్రమంలో భాగంగా మరి ఇందుగుల గ్రామంలో కూడా మరి నిర్మించుకోవడం చాలా శుభసూచకం. మరి ఖచ్చితంగా మరి ఆ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి నా ఇందుగుల గ్రామ అక్క చెల్లెల్ని, అన్నదమ్ములని, మరి పెద్దల్ని, చిన్నారుల్ని అందరినీ కూడా ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో మరి రైతన్నని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ కంఠమహేశ్వర స్వామిని, సురమాంబ తల్లిని, రేణుకా ఎల్లమ్మ తల్లిని, వనమైసమ్మ తల్లిని కోరుకుంటూ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన జరిగింది. దానికి గాను ముఖ్య అతిథులుగా సైదుల్ గౌడ్ గారు, అదే ఇందుగుల గ్రామ పెద్దలు, గౌడ సంఘం వాళ్ళు కూడా అందరూ హాజరు కావడం జరిగింది. దీనికి నిర్మాణానికి నా వంతు సహాయకారంగా నేను తప్పకుండా నా తోచిన సాయం చేస్తానని, గౌడ సంఘం నిర్మించే దేవాలయానికి నా శాయశక్తులకు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అందరు కలిసి ఒక వాళ్ళకు కాటమయ్య గుడి నిర్మాణం ప్రారంభించారు. దానికి మేము అందరం సహకరిస్తాము. మీకు అందరికీ శుభాకాంక్షలు.